మనతో మాట్లాడును గాక. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 27వ వచనం చదువుకుందాం. కొరింథీకి కితాబ్ 1 Corinthians 11th chapter and 27th word I am reading. మొదటి కొరింథీ 11వ అధ్యాయం 27వ వచనం. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోని త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరంను గూర్చియు రక్తంను గూర్చియు అపరాధి అగును. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వాధికారి, సృష్టికర్త, పరలోకపు తండ్రి, ప్రభా నాయన నీకు వేలాది వేలాది స్తోత్రములు నాయన. ఈరోజు పరిశుద్ధ దినం నీ పాదాల సన్నిధానం చేర్చినావు నాయన. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడు నాయన. నీ వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించుము. నీవు మాతో మాట్లాడు దేవా. నీవు మాట్లాడతావా నమ్ముతూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామం బట్టి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. जो कोई अनुचित रीति से प्रभु की रोटी खाए या उसके कटोरे में से पिए वो प्रभु के देह और लहू का अपराधी ठहरेगा. ఇక్కడ ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రను తాగున వాడు ప్రభు యొక్క శరీరం గురించి రక్తంను గురించి అపరాధి అగును. ఆయన శరీరము ఆయన రక్తమును అనాలోచనతో అయోగ్యంగా తీసుకుంటే దేవునికి దృష్టిలో మనం అపరాధులం అవుతామని ప్రభు వాక్యం ఈరోజు మనతో మాట్లాడుతున్నది. అపరాధులు దేవుని యొక్క శరీరం ఆయన యొక్క రక్తంను జ్ఞాపకం చేసుకునేటప్పుడు అనాలోచనతో అయోగ్యంగా తీసుకుంటే అపరాధులమవుతామని ప్రభు వాక్యం మనతో మాట్లాడుతున్నది. అదే వచనం ఎబ్రీ పత్రికలో మనం చూస్తాము. 10వ అధ్యాయం 29వ వచనంలో స్పష్టంగా రాసింది ఉంది. మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 29వ వచనం నేను చదువుతున్నా. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో తొక్కి తాను పరిశుద్ధపరచుబడుటకు సాధనమైన నిబంధన రక్తంను అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండమునకు పాత్రుడము ఎంచబడునని మీకు తోచుతున్నది అని ఎబ్రీ పత్రికలో పౌలు రాస్తున్నాడు. ఎబ్రీ పత్రిక में पौल बोल रहा है. तो सोच लो कि वह कितने और भी भारी दंड के योग ठहरेगा जिसने परमेश्वर के पुत्र को पांवों से रौंदा और वाचा के लहू को जिसके द्वारा वह पवित्र ठहराया गया था अपवित्र जाना है और अनुग्रह की आत्मा का अपमान किया है. आत्मा का अपमान किया है. प्रभु की शरीर और उसके लहू को जो इंपॉर्टेंस नहीं देता है वो कितना अपमान करता है और उसका शिक्षा कितना रहता है. దేవుని యొక్క యేసు ప్రభు యొక్క రక్తం ఆయన యొక్క శరీరంను అపవిత్రపరిచి కాళ్ళతో త్రొక్కి అంటే విలువ ఇయ్యకుండా, ఆదివారంకు విలువ ఇయ్యకుండా, పరిశుద్ధ దినంకు విలువ ఇవ్వకుండా ఉంటే ఎంత గొప్ప శిక్ష ఉంటుందో ఈరోజు మనం జ్ఞాపకం చేసుకునబోతున్నాం. ప్రభు యొక్క ఆరాధన చేసేటప్పుడు మనము అనాలోచనతో అపవిత్రంగా ఎంచి ఆరాధన చేస్తే ఎంత పెద్ద కఠినమైన శిక్ష ఉన్నదో ఈరోజు మనం క్లుప్తంగా జ్ఞాపకం చేసుకుందాం. 3 ఉదాహరణలు నేను ఇస్తా. 3 ఉదాహరణలో మనకు అర్థమవుతుంది మనము ఏ విధంగా పరీక్షించుకొని ప్రభు యొక్క శరీరం ఆయన రక్తంలో పాలు పొందాలా. మొదటి ఉదాహరణ యోహాను సువార్త 13వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తాం. యోహాను సువార్త 13వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తాం. యోహాను की किताब 13th chapter 2 words बता रही है. వారు భోజనం చేయుచుండగా ఆయనను అప్పగింపవలెనని సిమోను కుమారుడు ఇశ్రాయేలు యూదా హృదయంలో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండెను. आराधना కూసున్నాడు, आराधना को बैठा हुआ है यूदा इस्राएल, और उसके दिल में शैतान ने एक छोड़ दिया है. యూదా ఇశ్రాయేలు మనసులో అపవాది ఏం పుట్టించిండట? ఒక ఆలోచన పుట్టించిండు. एक थिंकिंग
प्रभु ने एक थिंकिंग डाल दिया उसमें, यूदा इस्राएल के दिल में, दिमाग में, आराधना करने से पहले क्या थिंकिंग डाला है वो धनापेक्षा है, धना अपेक्षा, ధనం 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 30 వెండి నాణాలకు యేసుక్రీస్తును అమ్మేయాల. అదే ఆలోచన పెట్టుకున్నాడు. ధనం ముఖ్యం, ధనం ముఖ్యం. పైసా పైలా ఏమన్నా కానీ ఇంకోళ్ళకి ఎంత నష్టం కానీ ఇంకోళ్ళది ఎంత నుక్సాన్ కానీ ఇక నా ఇది ఫాయిదా కాల, మన లాభం కాల. ధనాపేక్ష కొందరికి ఉంటుంది, ధనాపేక్ష, ధనం 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 అంటారు కదా. పోయినప్పుడు అంతది ఏం తీసుకపోతావు, ఉత్త చేతులతోనే పోతావు. క్యా లేకే జాయేగా తుమ్, సబ్ ఇదర్ హీ छोड़ के जाना है. అయినా కానీ మనిషికి ధనాపేక్ష, ఇన్సాన్కు గ్రిడీనెస్, मनी 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 मनी, पैसा चाहिए. యూదా ఇస్రాయేల్ के दिमाग में डाल दिया है वो. యేసు ప్రభును 30 వెండి నాణాలకు అమ్మేయాల. ఇక ఏమన్నా కానీ ఆ 30 వెండి నాణాలు నాకు దొరుకుతుంది. ఐ విల్ గెట్ ద 30 సిల్వర్ కాయిన్స్. అదే ఉన్నది ఇంటెన్షన్. అతని హృదయంలో అది లిండి ఉన్నది. పైసా కావాలా బస్, ఏమన్నా కానీ పైసా గురించి నేను ఏమన్నా చెప్తా. లూకా సువార్త 9వ అధ్యాయం 57వ వచనంలో యేసుప్రభు అంటున్నాడు చూడు. లూకా సువార్త 9వ అధ్యాయం 57వ వచనంలో వారు మార్గం వెళుతుండగా ఒకడు నీవెక్కడికి వెళ్ళినాను నీ వెంట వచ్చేదని ఆయనతో చెప్తున్నాడు. ఒక వ్యక్తి जब वे मार्ग में जा रहे थे तो किसी ने उससे कहा, जहाँ जहाँ तू जाएगा मैं तेरे पीछे हो लूंगा. यीशु से बोल रहा है, आप जहाँ जाओगे मैं वहां आ जाऊंगा. प्रभु आप कहाँ जा रहे हो? నక్కలకు బొరియాళ్ళు ఉన్నాయి, ఆకాశ పక్షుల గూళ్ళు ఉన్నాయి, కానీ మనుష్య కుమారునికి తలవాల్చుకున్న స్థలం లేదు. ఆయన వెళ్ళిపోయాడు అక్కడికి వెళ్ళి. యేసుప్రభు అద్భుత కార్యాలు చేస్తున్నాడు, ఆశీర్వాదాలు ఇస్తున్నాడు, అన్ని దొరుకుతున్నాయని ఆయనతో పోతా అంటున్నాడు. అదే విధంగా యూదా ఇశ్రాయేలు ఏం చేసిండు? యేసుప్రభుతో పోతున్నాడు. సంఘం మంచిగా నడుతున్నది, ధనం బగ్గత్తున్నది, ఈ ధనం అంతా నాకు దొరుకుతుంది. ఆయన క్యాషర్ ఉండే యూదా ఇశ్రాయేలు. దేవుని సొమ్ము మీద ఆయన వాళ్ళు క్యాషర్. దేవుని 30 వెండి నాణాలకు అమ్మాలనుకున్నాడు. దేవుని ధనం దొంగిలించాలా, మనది తీసుకున్నాలా, అదే ఆలోచన కలిగి కూర్చున్నాడు. చాలామంది విశ్వాసులు ధనం ధనం. నేను ఒక సంఘం పోయింది తెలంగాణలో, సంఘం మంచిగా నడుతున్నది, చాలా ఆలోచించారు. సంఘం మంచిగా నడుతున్నది. ఒక ఆయతాన్ని అడిగిన సహోదరుని, నాకు మంచి పరిచయం, అంటే ఈ సంద ఏం చేస్తున్నాడు, సంద అంతా అయిపోయినాక తీసుకొని పోతున్నాను అనమాట. సంద వాళ్ళకి చూపెట్టాడు సుఖానట. సంద అంతా తీసుకొని ఏం చేస్తాడు, ఇంటికి పోతాడు, ఇంటికాడ వాళ్ళు లెక్క చేసుకుంటాడు. అరే గట్టెట్లా? దేవుని ధనం దేవుని పనికి వాడుతుంది కదా, దేవుని దగ్గర లెక్క ఉంటుంది కదా. లేదు మా పాస్టర్ అన్నీ ఎత్తుకొని పోతాడు. ధనం మీద, దేవుని సేవ ధనం గురించి చేసేవాళ్ళు ఉన్నారు. ధనం ధనం దేవుని మీద అయోగ్యంగా. మొదటి పాయింట్ మనం చూస్తున్నాము, ధనాపేక్ష. ధనం మీద ఆశ పెట్టుకొని దేవుని సేవ చేస్తున్నారు, ధనం గురించి ఆలోచించరు, ధనం గురించి దేవుని సుఖం అమ్మేస్తున్నారు. ధనం, దేవుని ధనం దేవుని పనికి వాడాలి. దేవుని, నన్ను ఎందరో అంటారు, అరే మీ సంఘంలో పిక్నిక్ పోతారు, లక్షలు ఖర్చు పెడతారు, అరే దేవుని సొమ్ము దేవునికి వాడుతున్నావు, నాకేం చేసేడతారు? అరే మీరు మంచిగా మటన్ పెట్టి అంటుతారు, చికెన్ పెడతారు, ఇవి పెడతారు. అరే దేవుని సొమ్ము, అది నా సొమ్ము కాదు కదా. దేవుని సొమ్ము దేవుని పిల్లలు తింటున్నారు కదా. కొందరు ఏం చేస్తారు, ధనం అంతా సంద వడగా తీసుకొని ఇంట్లో పోయి లెక్క చేసుకుంటారు. వాళ్ళకి చెప్పారు ఎంత వచ్చింది, ఎంత పోయింది. ఒక సహోదరుడు అంటున్నాడు, ధనాపేక్ష. యూదా ఇశ్రాయేలు ధనాపేక్ష గలవాడై 30 వెండి నాణాలకు యేసుప్రభుని అమ్మేసిండు. దట్స్ ఆల్.
ఏం ఆలోచించే విషయం. అదే యోహాను సువార్త 13వ అధ్యాయంలో ఏమంటున్నారు చూడు, యేసుప్రభు ఆయన చూసి ఆలోచించే విషయం. ఇరవై 27వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. 13వ అధ్యాయం 27వ వచనం. వాడ ముక్క ముచ్చుకొని సాతాను వాళ్ళలో ప్రవేశించిన యేసు నీవు చేయుతున్న త్వరగా చేయమని అతనితో చెప్పాను. टुकड़ा लेते ही शैतान उसमें समा गया। तब यीशु ने उससे कहा, जो तू करता है तुरंत कर। ఆ ముక్క ముంచుకొని తీసుకున్న తర్వాత యేసు ప్రభు సొంతంగా అంటారు, నువ్వు ఏం చేయాలనుకుంటావు చేసేయు, తుమారా దిల్ మే కుచ్ ఛుపా హువా హై వో కర్ డాల్. అది చేసేదాకా నీ ఆత్మకు శాంతి ఉండదు. నీకు అది చేసేదాకా ఆ ముక్క ముంచుకోగానే సాతానంలో నీకు ఏం చేయాలి అది చేసేయి, నీ మనసులో ఏదున్నా అది చేసేయి, నీ మనసులో ఏం చేయాలనుకుంటా అది చేసేయి. అది వరదాకా నీ మనసులో అది ఇది ఉంటుంది కదా. యేసుప్రభు అంటున్నాడు, నీ మనసులో ఏదున్నా అది చేసేయి. దేవుని దగ్గరికి వచ్చి అయోగ్యంగా ధనాపేక్ష గలవాడై దేవుని మందిరంలో కూర్చున్నాడు. ప్రభు ముక్క ముచ్చి ఇస్తున్నాడు, నువ్వు ఏం చేయాలో అది చేసేయి, నీకేం చేసేది ఉన్నది, నీకు ఏ పని చేయాలో అది చేసేయి. ఆఖరి వచనం 30వ వచనంలో ఏమంటున్నాడు, 30వ వచనంలో వాడ ముక్క ముంచుకొని వెంటనే బయటికి వెళ్ళాను. అప్పుడు రాత్రి వేళ ముక్క ముంచుకొని బయటికి వెళ్ళిపోయాడు. బయటికి ఎందుకు వెళ్ళిపోయాడు? ప్రభుని అప్పగించటానికి అక్కడ ప్లాన్ చేసిండు. బయటికి వెళ్ళిపోయాడు ముక్క ముంచుకోగానే. దేవుని పిల్లల మధ్యలో ఉండటానికి శక్తి లేదు. तथा वह टुकड़ा लेके तुरंत बाहर चला गया और वह रात्र का समय था। కదా వెళ్ళిపోయాడు. దేవుని మీద విశ్వాసం లేదు, ఆరాధించాలనే ఆశ లేదు, ఆరాధించి ప్రభు దగ్గర ఏదో పొందాలనే ఆశ లేదు, వెళ్ళిపోయాడు. కొందరు ధనాపేక్షలు సంద వడంగానే అంత తీసుకొని వందనాలు వెళ్ళిపోతారు. ఇంటికి వాడ ఎంచుకున్నారు, ఎంత వచ్చింది, ఎంత వచ్చింది, ఎట్లా కడుపులు ఇంపుకున్నారా. ధనాపేక్ష గలవారై దేవుణ్ణి ఆరాధించేవారు అపరాధులు అగుదురు. కొరింథీ పత్రిక 11:27 ఎవరు అయోగ్యంగా ప్రభు యొక్క శరీరం ఆయన రక్తంలో పాలు పొందుతూ అతడు అపరాధి అగు. ధనాపేక్ష గలవాడై, మొదటి పాయింట్, ధనాపేక్ష కలిగి దేవుణ్ణి ఆరాధిస్తే అపరాధులం అవుతామని ప్రభు వాక్యం చెప్తున్నది. రెండో పాయింట్ తీసుకుందాం. మొదటి సామ్యూయేలు గ్రంథం 2వ అధ్యాయం 22వ వచనం. రెండో పాయింట్, ఇవాళ తక్కువ మంది ఉన్నాం. అచ్చి తరసే సునేంగే ప్రభుకి వచన్ 2:22. ఏలి బౌర్దుడ్డాయను ఇశ్రాయేలీయులకు తన కుమారులు చేసిన కార్యములన్నీ వారు ప్రత్యక్ష గుడారం యొక్క దారం దగ్గరకు సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో శయనించుటను మాట చెవిన పడగా వారిని పిలిచి తనను నా జనుల ముందర మీరు చేసిన చెడ్డ కార్యం నాకు వినబడ్డవి, ఇలాంటి కార్యం మీరు ఎందుకు చేస్తున్నారు? एली ఒక ప్రవక్త, एली एक प्रवक्ता है, वो एकदम बूढ़ा हो गया, उसका आंख दिखता नहीं है, वो बहुत बूढ़ा हो गया और उसका दो बेटा लोग है, दो बेटा लोग अभी पिताजी ओल्ड एज बूढ़ा हो गया तो वो लोग फादर बन गए दोनों. ఇద్దరు అన్నదమ్ములు పాస్టర్లు అయిపోయింది. ఇద్దరు పాస్టర్లు అయిపోయి సంఘంలో వచ్చిన స్త్రీలతో పాపాలు చేస్తున్నారు. ఆ సంగతి ఆ ప్రవక్త అయిన ఏలికి తెలిసాటో, ఇది ఏందిరా మీరు కార్యాలు చేస్తూ, ఇది మంచిది కాదు, ఏ ముసలోడ సప్పుడు కాకుండా ఆవాజ్ బంద్, మేము చేసిందే సై. పాపపు కార్యాలు సంఘాలు చేస్తున్నారు. మొదటి వాళ్ళేమో ధనాపేక్ష, ఈ రెండో వ్యక్తి ఏమో వ్యభిచారపు కార్యాలు. మళ్ళీ దేవుని బోధ చేసుడు, మంచిగా దేవుని వాక్యం చెప్పుడు, పరిశుద్ధ గ్రంథం తీసి అన్ని వాక్యాలు సత్యాలు ప్రభుకే వచన్ బతానా, ప్రభుక చెప్పుడు, ధర్మ మొత్తం దేవుని వాక్యాలన్నీ పటా చెప్పుడు. కానీ చేసేటి కార్యాలు పాపపు కార్యాలు. వాక్యం చెప్పుడు సరిగానే. ఏలి ముసలైపోయాడు, మంద దృష్టి అయిపోయింది, కనబడతలేదు ప్రవక్త. అయితే ఏమైపోయింది? 3వ అధ్యాయం 1వ వచనం, అదే సామ్యూయేలు 3వ అధ్యాయం 1వ వచనంలో ఏమైపోయింది?
బాలుడైన సామేలు ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు, ప్రత్యక్షము తరచుగా తటస్థిస్తలేదట. దేవుని ఆత్మ అక్కడికి వెళ్ళిపోయింది. దేవుని సంఘంలో పాప కార్యాలు చేస్తున్నాడు, వాక్యం చెప్తున్నాడు, పరిశుద్ధ వచనాలు చెప్తున్నాడు, కానీ చెడ్డ కార్యాలు చేస్తున్నాడు. దేవుని యొక్క వాక్కు తటస్థించుట అరదైపోయింది. దేవుని యొక్క ఆశీర్వాదం సంఘంలో లేకుండా అయిపోయింది. సంఘంలో చెడ్డ కార్యాలు చేస్తున్నాడు. తండ్రి ఏలి ప్రవక్త అంటూ అట్లా చేయొద్దురా, మంచిది కాదురా, నువ్వు తప్పుడు కాకుండా నీకేం తెలుసు. దేవుని ఆశీర్వాదం వెళ్ళిపోయినాయి. దేవుని ఆశీర్వాదం వెళ్ళిపోయింది. చెడ్డ కార్యాలు చేస్తున్నారు, దేవుని వాక్యం చెప్తున్నారు. అక్కడ వాళ్ళ భార్య కూర్చున్నది, అక్కడ వాళ్ళ పిల్లలు కూర్చున్నారు, వాళ్ళ స్నేహితులు కూకున్న అందరు ముంగట ఇతని కార్యాలు ఎరుకున్నాయి ఎట్లున్నాయో. దేవుని వాక్యం చెప్తున్నాడు, చెడ్డ కార్యాలు చేస్తున్నాడు. తండ్రి చెప్తున్నాడు అట్లా ఏ చేద్దురా, ఇంటలేడు. అందరు సాయిస్తున్నారు, ఎవరేమంటలేదు. భార్య చూస్తున్నది, కూర్చున్నది, అన్నదమ్ములు కూర్చున్నారు, అక్క చెల్లెళ్ళు కూర్చున్నారు, కుటుంబం కూర్చున్నది, దేవుని సువార్త జరుగుతున్నది. పాపపు కార్యాలు చేసుకుంటా ప్రభు బల్ల మీద నిలబడ్డాడు. ఏమైంది చూద్దామా? 3వ అధ్యాయం 11వ వచనం. 3వ అధ్యాయం 11వ వచనం. 3వ అధ్యాయం. सब लोग देख के पहला सामुएल 3:11 में అంతటా యెహోవా సాముయేలుతో ఇలాగ సెలవిచ్చాను, ఇశ్రాయేల్లో నేను ఒక కార్యం చేయబోతున్నాను, దాన్ని వినువారి చెవులు జింగుర్లుమంటాయట. దేవుడు సాముయేలు, బాలుడైన సాముయేలుతో మాట్లాడుతున్నాడు. సంఘంలో పాప కార్యాలు నడుస్తున్నాయి. యెహోవా సెలవిస్తున్నాడు బాలుడైన సాముయేలుతో, నేను ఒక కార్యం చేయబోతున్నా, వినువారి చెవులు ఏమైతాడా? सन्नाटा छा जाएगा, జింగుర్లమంటాయి. मैं ऐसा एक कार्य करना चाहता हूं कि सुनने वाले की हार्ट निकल जाएगी. मैं एक ऐसा कार्य करना चाहता हूं. సంఘం में गलत चल रहा है. దేవుని సంఘంలో బోధించేటోడే పాపం చేసినాక ఉన్నదేందాడా కథ, అయిపోయింది సంఘం. దేవుడు చూసి అంటున్నాడు, బాలుడైన సాముయేలుతో అంటున్నాడు, సాముయేలు నేను ఒక కార్యం చేయబోతున్నా, వినువారి చెవులు గింగుర్లమంటాయి. ఏం చేసిండు దేవుడు తెలుసా? 4వ అధ్యాయం 21వ వచనం. అదే అధ్యాయం కంటిన్యూయేషన్లో ఉన్నది. 4వ అధ్యాయం 21వ వచనంలో. 4వ అధ్యాయం 21వ వచనం. దేవుని మందాసం పట్టబడిన దాని సంగతి తన మామయు పెనిమిడి చనిపోయి నా సంగతి తెలుసుకొని ప్రభావం ఇశ్రాయేలు నుండి పోయినని చెప్పి తన బిడ్డకు ఇకాబోత్ అని పేరు పెట్టెను. దేవుని మందాసం పట్టబడిపోయినందున ప్రభావం ఇశ్రాయేలు నుండి చెరపట్టబడి పోయినని ఆమె చెప్తున్నది. और परमेश्वर के संदूक के छीन लिए जाने और अपने ससुर और पति के कारण उसने ये कहकर उस बालक का नाम इकाबोद रखा. इज़राइल में से महिमा उठ गई. इस्राएल में से महिमा उठ गई. फिनाइस की बीवी गर्भवती ఉండే, కుమారుడు కన్న తర్వాత చనిపోయింది. అలా మామ చనిపోయిండు. ఇద్దరు పాస్టర్లు, ఇద్దరు ఓప్ని పినాసులు, ఇద్దరు మరణం అయిపోయినరు. ఆమె గర్భవతి పిల్ల కొడుకుని కన్న తర్వాత ఆమె ఏమంటుంది, ఇశ్రాయేల్లో నుంచి ప్రభావము వెళ్ళిపోయింది అని చెప్పి చనిపోయింది. ఎందుకంటే ఆమె చూస్తున్నది కదా దేవుని సంఘంలో ప్రజలు ఎట్లా ప్రవర్తిస్తున్నారో జాగ్రత్తగా చూసుకోండి. ఇశ్రాయేల్లో ప్రభావం వెళ్ళిపోయింది, దేవుని సంఘంలో ప్రభావం వెళ్ళిపోయింది. एक स्पिरिचुअल जो पावर है वो निकल गया, पावर निकल गया, क्योंकि गलत काम करके प्रभु की आराधना कर रहे. దేవుని దగ్గరికి వచ్చి నువ్వు ఎట్లాంటి అట్లా ఆరాధించి నువ్వు ఆశీర్వాదాలు పొందిపోతాంటే కాదు. మొదటోడేమో ధనాపేక్ష గలవాడై ఉరి పెట్టుకొని చచ్చిపోయిండు రెండో వాళ్ళేమో సంఘంలో పాపాలు చేసుకుంటా దేవుని సంఘంలో బోధ చేస్తున్నాడు. అలా అదంతా ఖతం అయిపోయినరు. మూడో ఉదాహరణ చూద్దాం. అయ్యగా మూడో ఉదాహరణ, దేవుని సంఘంలో అపవిత్రంగా ఆరాధిస్తే ఏమవుతుందో 2 ఉదాహరణలు చూసినాం. ఇప్పుడు మూడో ఉదాహరణ చూద్దాం. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం
दानियल की किताब 5वां अध्याय 2रा 3रा अचन पढ़ रहा हूं। బెల్షెజర్ ద్రాక్షారసం తాగుతుండగా తానును తన అధిపతులను తన రాణువులను తన ఉపపత్తులను వాటిలో ద్రాక్షారసం పోసి తాగునట్లు తన తండ్రి యాగు నెమ్కద్నెజర్ యెరూషలేములోని ఆలయంలో నుండి తెచ్చిన వెండి బంగారు పాత్రలను తెమ్మని ఆజ్ఞ ఇచ్చాను. అందుకు వారు యెరూషలేములోని దేవుని నివాసమగు ఆలయంలో నుండి తీసుకొన్న సువర్ణ ఉపకరణములను తెచ్చి ఉంచగా రాజుని అతని అధిపతులను అతని రాణులను అతని ఉపపత్తును వాటిలో ద్రాక్షారసం పోసి తాగిరి. ఈయన బెల్షాజర్ నెబ్కద్నెజర్ దేవుని మాట వినకుంటే గడ్డి మేసిండు. తర్వాత అతడు అన్నాడు, దానియేలు దేవుడే గొప్ప దేవుడు, దానియేలు దేవుడు సత్యమైన దేవుడు, ఆరాధించిండు, అర్థం చేసుకున్నాడు. దాని తర్వాత కుమారుడు అయిండు బెల్షాజర్, రాజు అయిండు, రాజ్యం చేస్తున్నాడు. బెల్షాజర్ రాజా हो गया, क्या किया? ओ दाख मधु पीते पीते बेलशस्सर ने आज्ञा दी कि सोने चांदी के जो पात्र उसके पिता नबूकद ने यरूशलेम के मंदिर में से निकाले थे उन्हें लाया, जहाँ की राजा अपने प्रधानों और रानियों और रखेलियों समेत उनमें पिए. తాగుబోతాయండు. బెల్షాజర్ ఏమైండు? पियक्कड़. తాగుబోతాయండు. తాగినాక ఇక మనిషికి రోకు ఉండదు, ఆయనకి ఇష్టం వచ్చినట్లు చేస్తాడు. తాగుబోతుకాట ఆడేం చేస్తున్నావు మనకి తెలియదు. అన్ని పిచ్చి కోతికార శాస్త్రాలు చేస్తాడు, కోతి శాస్త్రాలు చేస్తారు. ఈ బెల్షాజర్ తాగిండు. తాగినోడు తాగాక ఆ దేవుని మందిరంలో ఉన్న ఉపకరణాలు తీసుకొచ్చి అందులో వచ్చి తాగుదామంట. ఈ దురాలోచన ఎట్లా రావాలా? తాగినోడు తాగుతున్నాడు కానీ ఏమంటాడు, ఆ దేవుని మందిరంలో మా నాయనది ఉన్నది కదా, అవి పాత్రలు ఉన్నాయి కదా, అందులో పోసి తాగుదాం. దుష్ట ఆలోచన. ఏ కైసా సోచే తాగుబోతాయిండు. ఒకటి తాగిపోయి దేవుని మందిరంలో ఉన్న ఉపకరణంలో పోసుకొని తాగుతా అనే ఆలోచన, ఇదేం ఆలోచన? అయితే అందులో పోసుకొని తాగుతున్నాడు. 14వ వచనంలో ఏమైంది? అయితే అది తాగిన తర్వాత దేవుని కోపం వారి మీదకి వచ్చింది. దేవుని కోపము వారి మీదకి వచ్చి 5వ వచనం అదే అధ్యాయంలో 5:5లో ఆ గడియలోనే మానవ హస్తము వేలు కనబడి దీపం దగ్గర రాజు యొక్క నగరం గోడ పూత మీద ఏదో ఒక రాత రాయుతున్నట్లుండెను. రాజు హస్తం రాయుట చూడగా అతని ముఖము వికారమైపోయిందట. ఎప్పుడైతే అట్లా తాగిండ్రో ఇక పాపం అన్నది పండిపోయింది. పాపం పండిన తర్వాత ఒక చేతు రాత వచ్చి గోడ మీద రాస్తున్నది. గోడ మీద రాస్తున్నదని దేవుని వాక్యం చెప్తున్నది. ఆ రాత ఏంటంటే మెనే మెనే టికేల్ ఉపార్సీన్ అని రాసిండ్రు. అది ఎవరికి అర్థమైతలేదు, దాని మా అర్థం ఏందో ఎవరికి అర్థమైతలేదు. ఏం రాసిండ్రు? తాగుడు కాగానే దేవుడు చూసిండు, దేవుని యొక్క రాత వచ్చి భూమి మీద గోడ మీద రాస్తుంది, మెనే మెనే టికేల్ ఉపార్సీన్. మెనే అంటే దేవుడు నిన్ను లెక్క చూసి నిన్ను ముగించేసిండు. నీ రాజ్యము మాదీయులకు పార్సీలకు వెళ్ళిపోతుంది. నువ్వు పాపం ఎక్కువ చేసినావు, ఇక నీది కథ ఈయన్నే అయిపోయింది అన్నట్లు దేవుని వాక్యం చెప్తున్నది. అయితే అది ఎవరు తెలుసుకున్నారా రాత అంటే దానియేలును పిలిచిండ్రు. అలా తండ్రి టైంలో చెప్పిండు, ఆయన మళ్ళా వీలాలంటే చెప్తే ఆయన చెప్తున్నాడు, నీ కార్యాలు చూసి దేవుడు లెక్క ముగించేసిండు. ఇప్పుడు నీది అయిపోయింది కథ, నీ రాజ్యం పోతుంది.
తాగే అలవాటు పెట్టుకొని దేవుని సన్నిధానంలో వచ్చి ఆరాధన చేసి ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తే బెల్సాజార్ అతుడైపోయాడు. 3 చూసినాం మనం. ఆఖరి వచనం ఒక చదువుతాం, 24వ వచనం 5వ అధ్యాయంలో. కావున ఆయన మొదటి నుంచి అరచేయి వచ్చి ఈ వ్రాతను చూశాను. వ్రాసిన శాసనం ఏమనగా మెనే మెనే టికేల్ ఉపార్సిన్. ఈ వాక్య భావం ఏమనగా మెనే అనగా దేవుడిని ప్రభుత్వ విషయంలో లెక్క చూసి దాన్ని ముగించాను. టెకేల్ అనగా ఆయన నిన్ను త్రాసులో చూసగా నువ్వు తక్కువవానిగా కనబడ్డావు. ఫార్సిన్ అనగా నీ రాజ్యం నీ యొద్ద నుంచి విభజించబడి మాదీయులకు పార్సీయులకు ఇవ్వబడును. చాలా ఆలోచించే విషయం. దేవుడు లెక్క చూసి ముగించేసిండు. నీ రాజ్యము ఇతరులకు పోతున్నది. లాస్ట్ వచనంలో ఆయన చంపబడుతున్నాడు. తాక్కుంటా ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించుకుంటా నువ్వు దేవుని నచ్చి ఆరాధిస్తే దేవుడు లెక్క చూసి ముగిస్తాడని దేవుని వాక్యం చెప్తున్నది. లెక్క చూసి ముగించేస్తాడు. 3 ప్రశ్నలు చూసినాం. మొదటోడు ధనాపేక్ష గలవాడు, రెండోవాడు వ్యభిచారం చేసేవాడు, మూడోవాడు తాగుబోతు. 3 రకాల జనాలు దేవుణ్ణి ఆరాధిస్తారు. మనం ఎట్లున్నాం? ధనాపేక్ష గలవారం ఉన్నామా? పాప కార్యాలలో మనసు ఉంచేటోళ్ళం ఉన్నామా? లేకపోతే తాగుబోతుల సంఖ్యలో ఉన్నామా? ఈరోజు ఆరాధించకన్నా ముందు మనము పరీక్షించుకుందాం. आराधना करने से पहले अपन सोचेंगे अपन किस सहेली में है, यदि अपन धन के लालची है या पाप के अधीन है या व्यसनी है. प्रभु का क्रोध उनके ऊपर आता है. ప్రభు కోపం వాళ్ళ మీదకి వస్తుంది. ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క శరీరంను ఆయన రక్తంను తను తీసుకుంటాడో వాడు అపరాధి అగునని చూస్తున్నాం. అయితే అదే కొరింథీ 11:28లో ఉన్నది. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవాలను, అలాగూ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రను తాగవలను. ప్రభువు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తన్ను తాను శిక్షా విధికి పాత్రుడు. చాలా మంది ఏమవుతున్నారట? ఇందువలనే మీలో అనేకులు బలహీనులు రోగులై ఉన్నారు, చాలా మంది నిద్రించుతున్నారు. అనాలోచనగా ప్రభు యొక్క శరీరంలో రక్తంలో పాలు పొందుకుంటే దేవునికి శిక్షా విధులం అవుతాం. చాలా మంది రోగులు అవుతారు, చాలా మంది బాధల పాలవుతారు, ఆఖరి నాకుంటే మరణం పాలవుతారు. అయోగ్యంగా ప్రభు యొక్క శరీరంలో రక్తంలో పాలు పొందొద్దని దేవుని వాక్యం ఈరోజు మనతో మాట్లాడుతున్నది. అయోగ్యంగా ప్రభు శరీరం అని ఆయన రక్తం అని వివేచింపక పుచ్చుకుంటే 3 రకాల జనాలను చూసినాం. ధనాపేక్ష గలవాడు, వ్యభిచారి, 3వ వ్యక్తి తాగుబోతు. ఈసుంటి క్రియలు ఉంటే మానుకునాలని దేవుని వాక్యం చెప్తున్నది. అయోగ్యంగా ఆయన శరీరంలో ఆయన రక్తంలో పాల్పొందదు. ఈరోజు చిన్న సంఖ్యలో మనం ఉన్నాం. ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. అయోగ్యంగా అందులో పాల్పొందదు. ప్రభు మనల్ని పరిశుద్ధులుగా ఉండటానికి పిలిచిండు కానీ పాపాత్కులా ఉండటానికి పిలవలేడు. ప్రభు మనల్ని పరలోకం చేర్చాలంటున్నాడు. మనం లోకంలోనే పడి సావాలంటలేదు. మన ఆత్మ దేవుడు పెట్టిన దీపం, ఇది దేవుని రాజ్యం చేరాల. అయితే మనం దేవుడు చెప్పినట్లు వినాలా, ప్రభు చెప్పినట్లు వినాలా. ప్రభు అంటున్నాడు ధనాపక్షులు దేవుడి రాజ్యం చేరారు. ఒక ఏనుగు సూది బిందెంలో పోట సులభం కానీ ధనాపేక్ష గలవారు దేవుని రాజ్యం ఎన్నర్ చేరారు అని తను తాను పరీక్షించుకొని అందులో పాల్పొందుతాం. మన చెడ్డ కార్యాలు విడిచిపెడదాం, మంచిగా బతుకుదాం. దేవుడు మనకు మంచి జీవితం ఇస్తాడు. దేవుడి వాక్యం దీవించుదాం. ఆమేన్. హలో మీ అందరికీ చేరి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మన వర్లీ సాంగ్ మన వర్లీ గ్రూప్లో పాటేసిన మీరు సహకరించవచ్చు నాతో. కొంతసేపు కనబడి
అంతలోనే మాయమై ఆవిరి వంటిదిరా ఈ జీవితం. లోకాన కాదేది శాశ్వతం. కొంతసేపు కనబడి అంతలోనే మాయమై ఆవిరి వంటిదిరా ఈ జీవితం. లోకాన కాదేది శాశ్వతం. యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు. మరణమైన జీవమైన నిన్ను విడువడు. యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు. మరణమైన జీవమై నిన్ను విడువడు. కొంతసేపు కనబడి అంతలోనే మాయమై ఆవిరి వంటిదిరా ఈ జీవితం. లోకాన కాదేది శాశ్వతం. ఎదురవుతారెందరో నీ పయనంలో, నిలిచేది ఎందరో నీ అక్కరలో. వచ్చేదెవరు నీతో మరణము వరకు, వచ్చేదెవరు నీతో మరణము వరకు. ఇచ్చేదెవరు ఆపై నిత్య జీవం నీకు. యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు. మరణమైన జీవమైన నిన్ను విడువడు. యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు. మరణమైన జీవమైన నిన్ను విడువడు. కొంతసేపు కనబడి అంతలోనే మాయమై ఆవిరి వంటిదిరా ఈ జీవితం. లోకాన కాదేదే శాశ్వతం. చెమటోడ్చి సుఖము విడిచి కష్టములోర్చి, ఆస్తులు సంపాదించిన శాంతి ఉన్నదా. చెమటోడ్చి సుఖము విడిచి కష్టములోర్చి, ఆస్తులు సంపాదించిన శాంతి ఉన్నదా. ఈ రాత్రే దేవుడు నీ ప్రాణమడిగితే, ఈ రాత్రే దేవుడు నీ ప్రాణమడిగితే, సంపాదన ఎవరిదగును యోచించితివా. యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు. మరణమైన జీవమైన నిన్ను విడువడు. యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు. మరణమైన జీవమైన నిన్ను విడువవు. నీ శాపం తాను మోసి పాపము తీసి, రక్షణ భాగ్యము నీకై సిద్ధము చేసి, విశ్రాంతినీయగా నిన్ను పిలువగా, విశ్రాంతినీయగా నిన్ను పిలువగా. నిర్లక్ష్యము చేసిన తప్పించుకొందువా. యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు. మరణమైన జీవమైన నిన్ను విడువడు. యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు. మరణమైన జీవమై నిన్ను విడువడు. కొంతసేపు కనబడి అంతలోనే మాయమై ఆవిరి వంటిదిరా ఈ జీవితం. లోకాన కాదేది శాశ్వతం. కొంతసేపు కనబడి అంతలోనే మాయమై ఆవిరి వంటిదిరా ఈ జీవితం. లోకాన కాదేది శాశ్వతం. అందరికీ వందనాలు. దిక్కులన్నీ నన్ను వెక్కిరించిన
నా దిక్కై నీవై ఉంటివే. బంధాలన్నీ బహుదూరమైనా నా బంధం నీవై ఉంటివే. దిక్కులన్నీ నన్ను వెక్కిరించిన నా దిక్కై నీవై ఉంటివే. బంధాలన్నీ బహుదూరమైనా నా బంధం నీవై ఉంటివే. నా సొంతమా నా బంధమా ఆరాధన నీకే. అనురాగమా నా యేసయ్యా ఆరాధన నీకే. దిక్కులన్నీ నన్ను వెక్కిరించిన నా దిక్కై నీవై ఉంటివే. తెలియని కలతలి నన్ను తరుముచుండగా ఎరుగని పోరాటమే నన్ను వెంటాడగా. తెలియని కలతలి నన్ను తరుముచుండగా ఎరుగని పోరాటమే నన్ను వెంటాడగా. నీరెక్కల నీడలో నన్ను దాచినావయ్యా. ఏ కీడు రాకుండా నన్ను కాచినావయ్యా. నీరెక్కల నీడలో నన్ను దాచినావయ్యా. ఏ కీడు రాకుండా నన్ను కాచినావయ్యా. ఊగిసలాడే ఊపిరికి ఊరటనిచ్చితివే. సాహసమైన కార్యాలెన్నో నాకై చేసితివే. ఊగిసలాడే ఊపిరికి ఊరటనిచ్చితివే. సాహసమైన కార్యాలెన్నో నాకై చేసితివే. నా సొంతమా నా బంధమా ఆరాధన నీకే. అనురాగమా నా యేసయ్యా ఆరాధన నీకే. దిక్కులన్నీ నన్ను వెక్కిరించిన నా దిక్కై నీవై ఉంటివే. బంధాలన్నీ బహుదూరమైనా నా బంధం నీవై ఉంటివే. థ్యాంక్ యూ. క్లుప్తంగా 2 వచనాలు జ్ఞాపకం చేసుకొని మనం వెళ్ళి క్లుప్తంగా అపోస్తల కార్యం 10వ అధ్యాయం 34 యాక్ట్స్ 10th chapter 34 వర్డ్ 34 and 35. దేవుడు పక్షపాతి కాడని నిజంగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనంలోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచువానిని ఆయన అంగీకరించు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వాధికారి, సృష్టికర్త, పరలోకపు తండ్రి, ప్రభా నాయనా నీకు వేలాది వేలాది స్తోత్రములు నాయన. హెచ్చరిక భాగంగా ఈ దుర్బలు నిలబెట్టినావు. నా నోట నీ మాటలు ఉంచు నాయన. నీవు మాట్లాడు ప్రభా, నీవు మాట్లాడతావని నమ్ము. యేసుక్రీస్తు పరిశుద్ధ నామం బట్టి వేడుకుంటున్నాం తండ్రి. आमीन। तब पतरस ने कहा, अब मुझे निश्चय हुआ कि परमेश्वर किसी का पक्ष नहीं करता, वरन हर जाति में जो उससे डरता और धर्म के काम करता है वह उससे भाता है। ये बात कौन की? पतरस పేతురు అంటున్నాడు దేవుడు పక్షపాతి కాడు, भेदभाव नहीं करते प्रभु, सबके लिए एक ही रूल, वो तुम हो या हम हो। मैं इधर खड़ा रह के बोल रहा हूँ, तुम सुन रहे, सब एक ही है। దేవుడు పక్షపాతి కాడు, దేవుడు పక్షపాతి కాడు నిజంగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములో ఆయనకు భయపడి నీతిగా నడుచువానికి ఆయన అంగీకరిస్తాడు। जो भी कोई प्रभु की वचन सुनकर प्रभु को डर कर प्रभु के इच्छा अनुसार जिएगा उसको आशीष देगा। దేవుని మాటలిని ఆయన ఆజ్ఞలను కట్టలను అనుసరించిన వారిని దేవుడు అంగీకరిస్తాడు, ఆశీర్వదిస్తాడు।
ఇప్పటిదాకా మనతో ప్రభు మాట్లాడిండు. అయోగ్యంగా ఆయన శరీరం రక్తంలో పాల్పొందద్దు, అందులో ధనాపేక్ష ఉండద్దు, వ్యభిచారం, పాప కార్యాలు ఉండద్దు, తాగుబోతుల విందులు ఉండద్దు. ఇటువంటి కార్యాలు ఉంటే దేవుడు మన ఆరాధన అంగీకరించాలని చెప్తున్నాడు. ఇప్పుడు అంటున్నాడు దేవుడు పక్షపాతి కాడు. ఆయన ఒక ఆజ్ఞ కట్టడం మనకి ఇచ్చిండు అంటే నెరవేరుస్తాడు, అంగీకరిస్తాడు. మనం దేవునికి భయపడాలా, దేవుడు మనల్ని ఆశీర్వాదిస్తాడు. ఆయన పక్షపాతి కాడు, ఎవరికి పక్షపాతం చేయడు. ఆయన శరీరం, ఆయన రక్తం పొందిన ప్రతి వారము పాపంలో నుంచి కడిగి పవిత్రులుగా చేస్తున్నాడు. ఆయన రక్తము మనలను కడిగి పవిత్రులుగా చేస్తున్నది, క్లీన్. ఆయన బ్లడ్, ఆయన రక్తం, హిస్ బ్లడ్ ఈస్ క్లీనింగ్ అవర్ ఆల్ సిన్స్. మన ప్రతి పాపాలనైనా క్లీన్ చేస్తున్నాడు. కానీ ఎవరి యోగ్యంగా అందులో పాల్పొందేటోళ్ళవి. నీ పాపంలో నువ్వు ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టిన ఎడలా ప్రభు కనికరం గలవాడు, నిన్ను రక్షిస్తాడు. ఆయన రక్తం ద్వారా మనలను కడుగుతాడు. మన పాపములను విడిచిపెట్టాలి. ఈరోజు ప్రభు మనతో మాట్లాడిండు. ఆరాధించకన్నా ముందు 3 విషయాలు మాట్లాడిండు. తాగుబోతుల ఇందులో ఉండద్దు, పాప కార్యాల్లో మనసు పెట్టద్దు, మళ్ళా ధనాపేక్ష కలిగి ఉండద్దు. ధనము గురించి నువ్వు మనసులో మోసం చేయొద్దు. దేవుడు నీకు ఇస్తూ ఉంటాడు. ప్రతి ఒక్కరికి దేవుడు తన కొలత కొద్దీ ప్రభు ఆశీర్వాదిస్తాడు. అది దేవుని ఆశీర్వాదం. కానీ నువ్వు ధనాపేక్ష కలిగి ఇంకోళ్ళది నష్టం చేసి నువ్వు సంపాదించుకొని బతుకుతా అంటే అది కాని పని. दूसरे को लूट के हम పరాయమాల అప్నానే కర్నే. దేవుడు నీకు ఇచ్చినలానే సుఖంగా ఉండాలి. మెల్లగా అంతలు దేవుడు మనకు ఆశీర్వాదిస్తాడు. ధనాపేక్ష కలిగి ఉండద్దు. ధనం కావాలని నువ్వు మందిని మోసం చేయలేవు, ధనం కావాలని చెడ్డ పనులు చేయలేవు, ధనం కావాలని ఒక్కళ్ళని హత్య చేయలేవు. ఈ 3 అయోగ్యమైన కార్యాలను విడిచిపెట్టాలని అంటున్నాడు. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు మనలో? దేవుడు పక్షపాతి కాడు, పార్షలిటీ नहीं करता है प्रभु, सबके लिए यकीन है. నీకైనా నాకైనా మనందరికి ప్రభు పక్షపాతి కాడని చెప్తున్నాడు. ఎప్పుడు పక్షపాతం చేయడు. మనం ఏం చేయాలంటే ప్రతి ఒక్కరికి భయపడాలి, భయం కలిగి ఉండాలి. దేవునికి భయపడాలా, సంఘస్థులకు భయపడాలా, ఒకరికొకరు భయపడి ఉండాలి. దేవుని వాక్యం మనతో మాట్లాడినప్పుడు దేవునికి భయపడాలా. మనం మనుషులతో మాట్లాడినప్పుడు ప్రేమతో డర్సే బాత్ కర్నా. ఇష్టం వచ్చినంత ప్రజలతోని మాట్లాడద్దు, అబద్ధాలు ఆడద్దు. అబద్ధమే దేనికి? సాతానుకు సూచన. ఏడున్నావు అంటే నేను గీడున్నాడో చెప్తావు. భార్య అంటది ఫోన్ చేసి, ఏడున్నావు, నేను పలానా తాటున్నావు, ఫోన్ వాళ్ళకి ఇయ్య అంటే ఇయ్యం. మనం ఇంకో దగ్గర ఉంటాం. ఇసుడు చిన్న అబద్ధాలు మనం ఆడతాం. అబద్ధాలు ఆడి భయపడతాం. ఆదాము అవ్వలు అబద్ధం ఆడిండ్రు, తినదాని పండు తిన్నారు. దేవుడు వచ్చి నువ్వు ఎక్కడున్నావు అంటే భయపడాలి. ఏం చేసిన వాళ్ళు చెట్టు సడుపుతా అవుతున్నారు, భయపడిపోయారు. భయం ఎప్పుడు వస్తా అంటే నువ్వు పాపం చేస్తేనే భయం వస్తుంది. अरे तू कर नहीं तो डर काहे को, तेरे को तुम कुछ किया ही नहीं तो डरता काहे को है. तुम डर रहे बोले तो तुम्हारे अंदर कुछ छुपा है. భయపడుతున్నావు అంటే నువ్వు పాపం చేస్తావని తెలుస్తుంది. భయపడద్దు. కీర్తనలు 4:4 తీద్దాం. కీర్తనలు 4:4 పటాపట్. కీర్తనలు 4 భజన్ సహిత 4వ అధ్యాయం 4వ వచనం. భయం నుండి పాపము చేయకుడి, మీరు పడకల మీద ఉండగా మీ హృదయంలో ధ్యానం చేసుకొని ఊరకుండుడి. భయం నుండి పాపం చేయొద్దంటే దేవుని వాక్యం చెప్తున్నది. कांपते रहो और पाप मत करो. अपने अपने बिछौने पर मन ही मन सोचो और चुपचाप रहो. భయం నుండి పాపం చేయకుండి, భయం నుండి పాపం చేయకుండి అంటున్నాడు. डर से पाप मत करो, डरो पाप को. कुछ गलत काम करते हो डरो, उसका शिक्षा बहुत खतरनाक होता है. మనం చేస్తాం, చిన్న అబద్ధాలు ఆడతాం, పాప ఎన్నో చేస్తాం, కానీ దానికి శిక్ష ఉన్నదని బైబిల్ చెప్తున్నది. కోపపడు కానీ పాపం చేయకుండా అన్నాడు. కోపపడుంది మన పిల్లల మీద మనం కోపపడు, हम बच्चे के ऊपर अपन गुस्सा करता है, वो गलत काम किया तो मगर पाप मत करो. शिक्षा करता है, अपन बच्चों को मारता है, ये काम नहीं करेगा, ऐसा नहीं करने का, क्योंकि वो छोटा है, उसको मालूम नहीं, वो नादान है. కోపపడు కానీ పాపం చేయకుండా. భయం నుండి
పాపం చేయకుండా మన అందరిలో అబద్ధం ఆడే స్వభావం అందరికి ఉన్నది, నీకున్నది, నాకున్నది, మనకు అందరికి ఉన్నది. ఓళ్ళు లేదంటే అనలేము. చిన్న చిన్న అబద్ధాలు సుఖ మనము ఆడతాం, ఒప్పుకున్నారా? ఎవరన్నా ఆడతాం. కానీ భయం నుండి పాపం చేయకుండా అన్నారు. కొన్ని పెద్ద పాపాలు ఉన్నాయి. భయం నుండి పాపంకు దూరంగా పారిపోవాలని బైబిల్ చెప్తుంది. ఇవి ఈ దేవుడు పక్షపాతి కాదు. భయం నుండి పాపం చేయకుండా పాపం చేయొద్దు. చిన్న చిన్న పాపాలు సుఖ చేయొద్దు. పాపం చేస్తే నాకు భయం వస్తుంది. మనం ఆదమ వాళ్ళకు భయం వచ్చింది కదా, దాక్కున్నారు. మనం సుఖ ఏదైనా పాప పనులు చెడ్డ పనులు చేస్తే భయం ఉంటుంది లోపలికి. భయం అదే వచ్చింది. భయం నుండి పాప. అదే కీర్తనలు 19:9 యెహోవా యందైన భయము పవిత్రమైంది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు నిత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. यहोवा का भय पवित्र है, वह अनंत काल तक स्थिर रहता है. यहोवा के नियम सत्य और पूरी रीति से धर्ममय है. యెహోవా యందు భయము పవిత్రమైందట, అది నిత్యము నిలుస్తున్న. యెహోవా యందు భయం. యెహోవా యందు భయం ఎట్లా? ఆదివారం ఆరాధన ఉన్నది, తెల్లవారంగానే లేచి దేవుని సన్నిధానంకి పోయి ఆరాధించాలా. దేవుని యందు భయం. परमेश्वर का डर रहना चाहिए कि संडे इज द होली डे. नेम इट सेल्फ इट शोइंग होली. होली मीन्स पवित्र दिन है. हॉलीडे. हॉलीडे में अपन किधर दिखना मांगता है? प्रभु के सन्निधि में दिखना है अपने को. वी हैव टू बी इन द प्रेजेंस ऑफ गॉड ऑन संडे. हॉलीडे. हॉलीडे मीन्स व्हाट? పరిశుద్ధ దినం. పరిశుద్ధ దినం మన ప్రభు దగ్గర నిలవబడాలి. నిలబడుతున్నామా? ఒక్క ఆదివారం అయితే 4 ఆదివారాలు కనబడం. హాలిడే. పరిశుద్ధ దినం అంటాం మనం. आज क्या है హాలిడే? అరే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ హాలిడే? హాలిడే అంటే పవిత్ర దినం, పరిశుద్ధ దినం, పవిత్రంగా ఉండే దినం. ఇక్కడ పవిత్రత నేర్పుతారు. ఏసేపు పొతిప భార్య అతన్ని పడుతున్నది, నాతో పాపం చేయని, పరిగెత్తుకొని బట్టలు ఇటు పరిగెత్తుకొని పోయిండు. పవిత్రత. నేను దేవుని దృష్టికి పాపం చేయ, దేవునికి భయపడుతున్నాడు. యవనస్తుడు పాపం చేయాలంటే చేయొచ్చు, కానీ ఆయన బట్టలు ఇటు సైడ్ పరిగెత్తుకొని వెళ్ళిపోతున్నాడు. నో, భయం నుండి పాపం చేయదు. పవిత్రత కాపాడుకున్నాడు. పవిత్రత కాపాడుకున్నాలని దేవుని వాక్యము మనకు చెప్తున్నది. భయం నుండి పాపం చేయకు. పాపం, భయము, పవిత్రత. దేవుని మందిరంకు రాతందుకు భయపడుతున్నావా? ఈరోజు స్పష్టంగా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని మందిరంకు రాతందుకు భయపడుతున్నావా? దేవుడు పక్షపాతి కాడు. నువ్వు ఎట్లా చేస్తున్నావు అట్లా నీకు ప్రతిఫలం దొరుకుతున్నది. దేవుడు నన్ను ఆశీర్వదిస్తా లేడు అని నువ్వు అనుకుంటున్నావు అంటే దేవుడు పక్షపాతి కాడు. అపోస్తల కార్యం 10వ అధ్యాయం 34వ వచనం చెప్తున్నది, దేవుడు పక్షపాతి కాదు. ఈజ్ నాట్. ఎప్పుడు పక్షపాతం చూపాడు అందరికీ. నీ గురించి సుఖ అదే రక్తం కార్చిండు, నా గురించి సుఖ ప్రభు కలవలసిలో అదే రక్తం కార్చిండు. నేను ఇక్కడ వాక్యం చెప్తున్నట్టే నేనే పెద్ద కాదు, నువ్వు వింటున్నావంటే నువ్వు చిన్న కాదు. నీ గురించి అదే రక్తం కార్చిండు ప్రభు, నా గురించి సుఖ అదే రక్తం కార్చిండు. నీ గురించి ప్రాణం పెట్టిన దేవుడు నా గురించి సుఖ ప్రాణం పెట్టిండు. సబ్కేలే ఏక. నా గురించి నీ గురించి ఏం లేదు. ఆయన పక్షపాతం చేయడు. భయం నుండి పాపం చేయడు. దేవుని గురించి ఆయన భయం పవిత్రమైంది. దేవుని గురించి భయపడట పవిత్రమైంది. లాస్ట్ ఒక వచనం పడి యెషయా 11వ అధ్యాయం 3వ వచనం చదివి ముగించేద్దాం. యెషయా 11:3. యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉంటాడట. యెహోవా భయము ఇంపైన సువాసన. సువాసన అంటే ఏంది? సుగంధ, సెంట్. और उसको यहोवा का भय सुगंध सा भाएगा. దేవుని యందు భయము సువాసన, సెంటు. సెంటు పెట్టుకుంటే మనం ఏమనుకుంటాం? అతను పక్కకి వెళ్ళి పోతాం, అరే ఆసన మంచిగా వస్తున్నది కదా. सेंट लगा है उसके बाजू से जाएंगे, अच्छा बास आ रहा है, खुशबू अच्छी आ रहा है, सेंट है. దేవుడు ఏమంటున్నాడు? దేవుని యందు భయము ఇంపైన సువాసనగా ఉంటుందట. దేవుని యొక్క భయము ఇంపైన సువాసన. అయితే దేవుని యొక్క భయం మనకు ఉండాల. దేవుని భయం ఎప్పుడైతే మనకు ఉంటుంది కదా, మనం మెల్లగా పొగడబడతాం, ఆశీర్వదింపబడతాం, అభివృద్ధికి వస్తాం. ఎవరు మనల్ని అభివృద్ధి చేయకుండా దేవుడు చేస్తాడు. మనం పోతున్నామంటే
ప్రజలు ఇట్లా చూస్తారు. దేవుని భయం గల వారికి దేవుడు ఒక ఇంపైన సువాసనగా చేస్తాడు. ఈ లోకంలో దేవుడు మన తలగా ఉంచుతాడు, తోకగా ఉంచాడు. దేవుని భయం ఉన్న వాళ్ళని చూస్తే భయపడతారు మనుషులు. సెంట్ లాగా విలువ ఇస్తారు, రెస్పెక్ట్ ఇస్తారు. అదే నువ్వు తాగుబోతులతో తిరుగుతున్నావు, వ్యభిచారులతో తిరుగుతున్నావు, దొంగలతో తిరుగుతున్నావు, నీ నోట్ కేర్ చేయడు, ఏదో ఫాల్తూ జారే అవుతుంది. అదే నువ్వు దేవునికి భయపడి సత్యంగా బతుకు, సార్ అంటారు, సార్ అరే సార్ కిదర్ జారే. ఇంపైన సువాసన, దేవుని అందున్న భయం అది ఇంపైన సువాసన, పర్ఫ్యూమ్ లాగా. ఎక్కడికి పోయినా వాళ్ళు ఆశీర్వదిస్తారు, ఎక్కడికి పోయినా చూస్తే భయపడతారు. అరే ఈయన ఏ తాగుబోతులతో ఉన్నాడు, ఏ వ్యభిచారులతో ఉన్నాడు, ఏ తిండిబోతులతో ఉన్నాడు, ఎవరితో ఉన్నాడు, ఈయన మంచిగా వస్తాడు, పవిత్రంగా ఉంటాడు, ఈయన యేసు ప్రభువు నమ్మి. यहोवा ఎంత భయము సువాసన గల सेंट जैसा है। प्रभु के डर जिसके पास रहते हैं उसको आदमी लोग रेस्पेक्ट देते हैं। अरे ये जो लड़की है, ये जो लड़का है, ये इंसान प्रभु को डरने वाला, ये बहुत अच्छा आदमी है। अरे इसके सामने ऐसा नहीं करने का। తాగుబోతులుగా భయపడతారు, దొంగలుగా భయపడతారు దేవుని నమ్మిన వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు పవిత్రంగా ఉంటారు, పరిశుద్ధంగా ఉంటారు. అది నిజమైన సువాసన. దేవుడు ఆ సువాసన మనకి ఇస్తాడు, దేవుడు ఆశీర్వాదం మనకి ఇస్తాడు. దేవునికి భయపడుతున్నామా? దేవునికి భయపడదాం. దేవుడు పక్షపాతి కానే కాడు. పేతురు అంటున్నాడు, ఎందుకంటే పేతురు 3 సార్లు బొంకిండు, పశ్చాత్తాపడ్డాడు. ప్రభువా నువ్వు చెప్పిన మాట నెరవేరింది, నేను 3 సార్లు బొంకి, నా శరీరంలో ఉన్న పానంకు భయపడి నేను 3 సార్లు అబద్ధం ఆడినా. కానీ నువ్వు జరగబో సంగతులు నీకు తెలుసు. మన దేవుడు ఎవరు తెలియదు అంటే రేపు ఏమవుతుందో అది మనకు తెలుసు, రేపు ఏమవుతుందో ఆయనకు తెలుసు. రేపు మనకేం జరుగుతుందో మనం దేవుని అందు పవిత్రంగా ఉంటే మనకు చెప్తాడు. జరగబో సంగతులు తెలియజేస్తాడు. దానియేలుకు జరగబో సంగతులు చెప్పిండు. బెల్షాజర్ గురించి ఇప్పుడు విన్నాం. బెల్షాజర్కు ఆ రాత అర్థమైతే లేదు. మేనే టికాల్ సోపర్సిన్ ఆ మాట వాళ్ళు చెప్తారంటే దానియేలు చెప్తాడు. జరగబో సంగతులు చెప్పే దేవుడు మనల్ని ఒక సువాసనగా ఉంచుతాడు. దేవునికి భయపడదాం. जब तक तुम प्रभु को नहीं डरोगे तुम्हारा नाम उन्नति कभी नहीं होएगा। भले तुम कितना भी पढ़ो, कुछ भी करो, प्रभु को डरो, प्रभु तुमको आशीष देगा, अच्छा नाम देगा, शौहरत देगा, लोग अच्छा स्टेटस में गिनेंगे। దేవునికి భయపడదాం. పాపంకు భయపడద్దు. పాపం చేయొద్దు. భయం నుండి పాపం చేయకు. పాపపు కార్యాల మనసు పెడితే మనమే భయపడతాం. అరే నేను ఆ దొంగతనం చేసినాడు చూస్తే, ఒకళ్ళని మోసం చేస్తే వాళ్ళని చూసి ముఖం దాచుకొని పోతాం మనం. అరే ఆ మనిషిని నేను మోసం చేసేంటి, ఆయన పైసలు తీసుకొని నేను ఇయ్యలేను, ఆయన చూస్తే పారిపోతాం. ఎందుకంటే పాపం చేసినావు కదా, భయం ఉన్నది కదా. భయంలోనే సర్వటాకి చెలేగా. పాపం చేయనోడు భయం లేకుండా తిరుగుతాడు, పాపం చేసినోడు దాక్కుంటాడు. దేవునికి భయపడితే మనకు సువాసన, దేవునికి భయపడితే మనకు ఆశీర్వాదాలు. దేవుడి వాక్యం దీవించునుగా. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వాధికారి, సృష్టికర్త, పరలోకపు తండ్రి, ప్రభా నాయన నీకు వేలాది వేలాది స్తోత్రములు నాయన. ఈరోజు పరిశుద్ధ దినంలో చిన్న సంఖ్యలో మేము ఉన్నాం నాయన. ప్రభా నీ మాటలు మాకు వినిపించినావు నాయన, నీకు స్తోత్రములు. ప్రభా రాలేని కుటుంబాలను ఆశీర్వదించి దీవించు, నీ సన్నిధానంకు చేర్చు నాయన. అవ్యాన్ హాస్పిటల్లో ఉన్నాడు నాయన, సంపూర్ణ స్వస్థత దయచేసి ఇంటికి చేరుస్తావని నమ్ముతున్నాం నాయన. ప్రభా అదేవిధంగా రాలేని ప్రతి కుటుంబంలో ప్రభా నీవు దర్శించు, నీవు మాట్లాడు నాయన. నీ పాదాల సన్నిధానం కత్తేనే ఆశీర్వాదం, నీ పాదాల సన్నిధానంలోనే ప్రభా మా జీవితం కొనసాగుతుంది నాయన. నువ్వు పక్షపాతివి కావు నాయన, నువ్వు అందరికి సరి అయిన న్యాయం తీర్స్తావు. ఎవరైనా సరే దేవా నీకు భయపడటం నేర్పు నాయన. మమ్మల్ని అందరినీ నీ రెక్కల చాటు నుంచి భద్రపరచుము, నీ దయగల హస్తం మా మీద ఉంచుము నాయన. ప్రభా గ్రామానికి వెళ్ళిన ప్రతి ఒక్కరికి ప్రభా ఎండ దెబ్బ తగలకుండా చక్కగా మరలా ఇంటికి వస్తున్నట్లు సాయం చేయి నాయన. వచ్చిన మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి దీవించి పంపు నాయన. నీ వాక్యం మా హృదయంలో నిలుచున్నట్టు సాయం చేయి నాయన. అపవాది క్రియలను లయం చేయము, సాతాను శక్తులను బంధించుము నాయన. నువ్వు మాతో ఉండి మమ్మల్ని ఆదరిస్తావని నమ్ముతూ దేవా నీ వాక్యం మా హృదయంలో నిలుచున్నట్లు ఆత్మకార్యం జరిగిస్తావని నమ్ముతూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామం బట్టి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి కుమార శుద్ధాత్మకును
తాగు స్తుతి మహిమలు కాల్గుగాక ఆదిని